జరిగినటువంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజల మద్దతుతోటి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మీరు గౌరవించమని బీఆర్ఎస్ పార్టీకి విన్నవిస్తూ, ఖచ్చితంగా నాకు తెలిసి రెండో దఫాలో మూడో దఫాలో మీకు 10% కూడా రాదు. మళ్ళీ అప్పుడు ఇదే పెడతారు, ఇదే ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు పంచిర్రు, మాంసం పంచిర్రు, లేకపోతే నన్ను గిచ్చిండు, తొడపాసం పెట్టిండ్రు. ఇవి కాదు సార్ చెప్పేది. మీ ప్రజల మద్దతు పొందండి. మీరు వస్తే ఏం చేస్తారు? గాడికి గడ్డేసి ఆవు పాలు వింటే రావు. మీకు ఓటేస్తే దండుగా రేషన్ కార్డు వస్తుందా? భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? ఇందిరమ్మ చీరలు ఇస్తారా? మీరు కట్టే ఇటువంటి ఇచ్చినటువంటి చీరలే పందులకు తర్వాత బర్ల కొట్టాలకు కట్టేసిరు ఆ రోజు చీరలు. ఇవి ఇలాంట వచ్చేట ఇంత పొడుగు ఏదో అభివృద్ధి చేస్తారట. దీన్నన్నిటిని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా మరింత అభివృద్ధి జరిగేది ఉన్నది. కాబట్టి రెండో దఫాలో మూడో దఫాలో ఉన్నటువంటి ప్రజలకు నేను అటు మిర్యాలగూడెం కానీ దేవరకొండలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి జరుగుతున్న సంక్షేమానికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, ప్రభుత్వ పథకాలను చూసి ఓటేయండి. ప్రశ్నించే గొంతు అంటారు. ఎవరిని ప్రశ్నిస్తావు? మేమేం చేయకుంటే కదా. నువ్వు చేయకుండా దళితుని సీఎం చేస్తా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన నిన్ను ప్రశ్నించాలి. ముందు మిమ్మల్ని ప్రశ్నించాలి. బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నించే గొంతులు ఇక్కడ అవసరం లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల దీవెన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని కోరుతూ, మాకు ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.